నమస్తే సార్. మేడం ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం పరిపాలన ఎలా ఉంది? ఎలా ఉంది అంటే ఇప్పటి వరకు ఏం లేదు కదా సార్. ఇప్పటి వరకు అసలు ఏముంది, ఇప్పటి వరకు ఏమీ లేదు. ఆయన హయాంలో అవి జరిగినాయి, చాలా ఫ్రాడ్స్ జరిగినాయి, పెన్షన్స్ ఎక్కువ ఇచ్చేశారు, ఏం చేయలేదన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? పెన్షన్ ఒక్కటే పెంచారు, మిగతా వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు కదా. అది మాకైతే ఇంకా కొంచెం డెవలప్ అయితే బాగుంటుందండి, మంచిగా చేస్తే బాగుంటుందండి. చిన్న చిన్న బిజినెస్ల వాళ్ళు కానీ డైలీ వేజెస్ వాళ్ళు కానీ చాలా సఫర్ అవుతున్నారు. అవి కొంచెం అబ్జర్వ్ చేసి కొంచెం రేట్స్ అవి కూడా చాలా పెరిగినాయి, అవి కొంచెం చూస్తే బాగుంటుందండి. ఈరోజు తల్లికి వందనం పథకం కూడా రిలీజ్ అవుతుంది, ఎలా చెప్తారు, ఏమంటారు మీరు? తల్లికి వందనం గ్రేట్ అవ్వాలి కదా సార్. 1 వీక్ తర్వాత తెలుస్తుంది. అసలు ఇన్ఫర్మేషన్ లేదు, థమ్స్ లేదు, స్కూల్ నుంచి ఇన్ఫర్మేషన్ లేదు, పబ్లిక్గా ఏమన్నా సచివాలయాల్లో లిస్టులు వెళ్ళ చేయడం లేదు. నిన్న జస్ట్ అనౌన్స్ చేశారు, అనౌన్స్ చేశారు క్రియేట్ అవుతాయని. ఈ 1 వీక్ తర్వాత ఎంతమంది క్రియేట్ అవ్వలేదని తెలుస్తుంది. అంటే ఎన్నికల ప్రచారాల్లో చెప్పినట్టుగానే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారంటారా? చాలా హామీలు ఇచ్చారు సార్. ఏ హామీ నిలబెట్టుకున్నారు? చాలా హామీలు ఇచ్చారు కదా. వాలంటీర్స్ని తీసేయడం ఏంటి సార్ అసలు? ఇప్పుడు 5 years ఇంత 2,80,000 మంది జీవితాలతో ఎవరికి ఏ రైట్ ఉందని ఆడుకుంటారు. ఆయన జీవో పెట్టలేదు, సరే ఆయన జీవో పెట్టలేదు, ఆయన ఏదో చేశారు, మీరేం చేశారు? అంటే వైసీపీ పార్టీ వాళ్ళని రెన్యువల్ చేయలేదు కాబట్టి మేము చేయలేదు సార్. ఇప్పుడు మీరు పార్టీలో ఉన్నారు కదా, మీకు అథారిటీ ఉంది కదా, మీరు తీసుకోవచ్చు కదా. సరే అమ్మ మేము 10,000 ఇవ్వలేము, 5,000 ఇస్తాము, మీరు అదే సర్వీస్ ఇవ్వండి. ఏ సర్వీస్ వాలంటీర్స్ ఇవ్వలేదు? ప్రతి సర్వీస్ ఇచ్చిన వాలంటీర్స్కి ఇచ్చిన దానికంటే ఎక్కువే చేశారు వాళ్ళు. అన్ని సర్వీసెస్ ఇచ్చారు. కరోనా టైంలో ఇంటింటికి వెళ్ళి మరీ పంచారు. కంపల్సరీ మీరు ఫ్లడ్ వచ్చింది సార్, ఆర్ఆర్పేటలో ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ వచ్చిన టైంలో మీరు నైట్ 12:30, 1:30కి మాకు కాల్ కాన్ఫరెన్స్ వచ్చింది. నేను వాలంటీర్ని. కాల్ కాన్ఫరెన్స్ వచ్చి మీరు మార్నింగ్ 6 కల్లా డ్యూటీలో జాయిన్ అవ్వకపోతే మీ ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకుంటామని మాకు కాల్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టారు? మేము మార్నింగ్ ఫ్లడ్స్లో వచ్చి పిల్లల్ని అందరినీ వదిలేసి మా ఇల్లు ఫ్లడ్ ఏరియాలోనే ఉంది. మేము వచ్చి అంత సర్వీస్ 9 days చేసాం. మేము ఏదో వాలంటీర్ వర్క్ చేసుకుంటూ చిన్న జాబ్స్ ఏదో చేసుకుంటున్నాం. 2 సైమల్టేనియస్గా చేసుకోవడం వల్ల మా కుటుంబం మంచిగానే ఇదయింది. మమ్మల్ని వాలంటీర్స్గా తీసుకున్నారు. మళ్ళీ మా లైఫ్ బాగుంటుందేమో, ఇచ్చిన హామీ నిలబెడతారేమో అని ఆ జాబ్లు వదిలేసి 15 days మేము జాబ్స్ వదిలేసి ఇందులో ఫ్లడ్ ఏరియాలో ప్రతి ఇంటికి వెళ్ళి మీరు వచ్చి ఫ్లడ్ ఏరియాలో అడగండి ఎంతమంది వాలంటీర్స్ వచ్చి చేశారో. అన్నీ వదులుకొని వచ్చి చేసి 15 days మేము ఆ జాబ్ వదిలేయడం, మా జాబ్స్ పోయినాయి. ఇటు వీళ్ళు కూడా మీరు ఎవరో మాకు సంబంధం లేదన్నట్టు వీళ్ళు చెప్పారు. ఎలా ఉందంటారు మీ అభిప్రాయం సార్? ఇప్పుడు వరకు సంవత్సరంలో ఏం తెలిసిద్ది ఏదని ఏవో ఒకటి కూడా చక్క పెట్టుకుంటారు. ఈరోజు ఏదో తల్లికి వందనం ఒకటి వేస్తాను. అదే ఎన్నికల ప్రచారాల్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తామని చెప్పారు. నిన్న కూడా అదే చెప్తాను. మరి 60 లక్షల మంది ఎంతమంది 67 లక్షల మంది 67 లక్షల మందికి వేస్తాను. అరుగుతులు అయిన అందరికి వేస్తామంటారు. రేపు ఆగస్టులో బస్సులు కూడా ఫ్రీ అంటారు కదా. మళ్ళీ నెల జూన్ 20న అన్నదాత సుఖీభావం 3 విడతలుగా వేస్తామని చెప్తున్నారు. రేపు 21న రైతు బంధు కూడా వేస్తామంటారు. ఎలా ఉందంటారు ఓవరాల్గా ఈ 1 year పరిపాలన ఎలా ఉంది? 1 year పరిపాలన అంటే అలా బ్యాలెన్స్గా వెళ్తుందండి. మరి హైయెస్ట్ అయిపోలేదు, మరి లో క్యాష్ అయిపోలేదు. అలా బ్యాలెన్స్గా తీసుకెళ్తుంది గవర్నమెంట్. ఎలా ఉండబోతుంది అంటారు మరి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ అనుకుంటాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంక్షేమ డెవలప్మెంట్ అన్నారు. డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు? డెవలప్మెంట్ ఒకటి అవుతుంది కదా, అమరావతి అని, పోలవరం అని, ఈ రోడ్ల అభివృద్ధి అని. మరి డెవలప్మెంట్ మరి ఐటీ రంగం వస్తే ఉద్యోగాలు రావడం కానీ ఇలాంటివన్నీ ఇంకొక 2 సంవత్సరాలు చూస్తే డెవలప్ ఎంతవరకు వచ్చిందని అర్థమవుతుంది. అదే సీఎం గారు అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తామంటున్నారు. గ్యారంటీ. అది పార్టీల సమస్య కాదు, చరిత్రలో ఒక అమరావతి అనేది ఒక చరిత్రలో నిలిచిపోద్దండి ఆంధ్రప్రదేశ్. అదే ఇక్కడే కనుక డెవలప్ అయితే, రాజధాని ఏర్పడితే మన పిల్లలకి ఎక్కడే ఉద్యోగాలు ఉంటాయి, బయట దేశాలకు ఉద్యోగాలు ఉంటాయి, మన రాష్ట్రం వాళ్ళకి బాగుంటుంది, మన ఊరే కాదు మన రాష్ట్రం బాగుంటుంది. ఇప్పుడు 30,000 ఎకరాలు భూములు రైతులు ఇచ్చినారు ఉచితంగా అంటే ముందు వాళ్ళని అభినందించాలి.
తల్లికి వందనం పథకాలు నేరుగా తల్లుల ఖాతాలోకి వేస్తుంది ప్రభుత్వం నేరుగా, ఎలా అనిపిస్తుంది? చేస్తుందా? ఈరోజు చేస్తామండి. చాలా సంతోషంగా ఉంది. ఇంకా ప్రచారాలు చెప్పినట్టుగానే 10 పిల్లలు ఉంటే అంతమందికి చేస్తామని చెప్పారు. అదేవిధంగా చేస్తామని కూడా చెప్తుంది ప్రభుత్వం, నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? అది గవర్నమెంట్, పాత గవర్నమెంట్ చేసిన ఈ పూడ్చుకుంటూ రావాలి కాబట్టి గవర్నమెంట్ అనుకూలాన్ని బట్టి చేస్తుంది ఏ పని అయినా సరే. పథకాలు ఇవ్వటం లేట్ అయింది, ముందు సంవత్సరంలో పథకాలు ఇస్తాము అని చెప్పేసి కూడా ప్రభుత్వం అంటుంది. ఇప్పుడు వరకు పథకాలు ఇవ్వటం లేట్ అయింది, ఇక నుంచి క్రమబద్ధంగా పథకాలు ఇస్తాము, లేట్ అవ్వదని చెప్పేసి కూడా ప్రభుత్వం అంటుంది జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి ఇంకా ముందు ముందు కూడా ఏదైతే చెప్పారో గవర్నమెంట్ అది చేస్తుందని ఆశిస్తున్నాం. అలాగే మళ్ళీ చూసుకుంటే కనుక ఈ నెల 20న అన్నదాత సుఖీభావ కూడా రైతులకి ఏనుంది ప్రభుత్వం, ఎలా అనిపిస్తుంది? రైతులకి ఏముంది, అది కూడా హ్యాపీ, చాలా బాగుంది. అది ఎలా ఉందన్న ఈ 1 year పరిపాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. రోడ్లు కానీ ఏదైనా సరే పరిపాలన, అంతకుముందు ఏదైతే పరిపాలన ఉందో ఆ పరిపాలన అనేది టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంటిన్యూ అవుతుంది. ప్రభుత్వం సంక్షేమం అన్నారు, నవరత్నాలు అన్నారు, కూటమి ప్రభుత్వం సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ అన్నారు. డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? డెవలప్మెంట్ గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం అనేది డెవలప్మెంట్ బాగుంది. సార్ నమస్తే అండి. నమస్తే బాబు. సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి సంవత్సరం అవుతుంది. అవును. సంవత్సరం పరిపాలన ఎలా అనిపించింది అంటారు? అంటే మేము రిటైర్డ్ పర్సన్ కదా, ఎవరి పరిపాలన అయినా మాకు ఒకటే ఉంటుంది. మాకు టైంకి పెన్షన్ ఒకటే కాదు కాబట్టి మాకేం తేడా కనపట్ల. అంటే ఒకటి ఇంటి పన్ను పెంచారు, డబుల్ చేశారు. ఇంతకుముందు 15% అన్నారు కానీ ఇప్పుడు 100% పెరిగింది. ప్లస్ కరెంటు విపరీతంగా పెంచారు. ఇంతకుముందు మామూలు రోజులు 400-500 వచ్చేది, ఇప్పుడు 700-800 వస్తుంది. సమ్మర్లో మనం 4000 చిల్లర వచ్చింది, మా ఇద్దరమే ఉండేది. కాబట్టి కరెంటు కూడా బాగా పెరిగింది, అది ఊహించలే. గతంలో ఎలా ఉండేది అంటారు విద్యుత్ ఛార్జెస్ సంబంధించి? గతంలో సమ్మర్లో 2000 వచ్చేది మాకు, ఇప్పుడు సమ్మర్లో 4000 చిల్లర వస్తుంది. 4400 చిల్లర వచ్చింది. మరి రేటు పెరగదా, డబుల్ పెరిగింది కదా. కరెంట్ ఛార్జీలు బాగా పెంచారు, ఇంటి పన్నులు పెంచారు, ఇంటి అద్దె పెంచారు. సార్ ఈ రోజున పిల్లలకి తల్లికి వందనం కూటమి ప్రభుత్వం వారి తల్లుల ఖాతాలోకి నేరుగా జమ చేయనుంది, ఏం చెప్తారు దీని గురించి, ఎలా అనిపిస్తుంది? అంటే పోయిన సంవత్సరం ఇలా ఒక సంవత్సరం ఎగ్గొట్టినట్లు లెక్క, ఇప్పుడు 2వ సంవత్సరం ఎంత ఇస్తారో తెలియదు, ఎంతమందికి ఇస్తారో తెలియదు. ఇస్తారు, ఎంతమందిలో తెలియదు, ఎంత ఇస్తారో తెలియదు. అప్పుడు ఎలక్షన్ ముందే నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 18 అన్నారు. కానీ ఇప్పుడు 15 ఇస్తారా లేదో తెలియదు, ఎంతమందికి ఇస్తారో కూడా తెలియదు. ఇచ్చిన తర్వాత కానీ మనం మాట్లాడలేము, ముందుగా చెప్పలేం కదా. ఇవ్వచ్చునేమో 15, అయితే మొత్తం ఇంతకుముందు ఎంతమందికి ఇచ్చారో అంతమందికి ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు కోత పెట్టవచ్చు, తెలియదు. అంటే దీనికి సంబంధించి కూడా 8,745 కోట్ల వరకు కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది పిల్లలకు సంబంధించి. ప్రతి ఒక్కరికి ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామని చెప్తున్నారు 15. ఇంతకుముందు జగన్ గవర్నమెంట్లో 14 లక్షలు ఉండేది, ఇప్పుడు మరి 8 లక్షల కంటే ఎంతమందికి ఇస్తున్నారు, ఎంత ఇస్తారో తెలియదు. జగన్ గవర్నమెంట్ ఎంత ఇచ్చాడో 15,000 ఇచ్చాడు. ఇప్పుడు మరి 15,000 ఇస్తాడో 10,000 ఇస్తాడో 8,000 ఇస్తాడో తెలియదు కదా. తెలియకుండా మనం మాట్లాడటం బాగుంది. సార్ మళ్ళీ ఇదే నెల చూసుకుంటే కనుక రైతులకి అన్నదాత సుఖీభావ 3 విడతలుగా ప్రభుత్వం ఇచ్చింది. ఈ సంవత్సరం ఇంతవరకు లేదు, మరి ఇస్తారేమో తెలియదు. ఇస్తామన్నారు కదా, ఇస్తారేమో తెలియదు. ఇంతకుముందు ఇచ్చారు, రైతులు లేదు. పైగా రైతులకు ఇప్పుడు గిట్టుబాటు ధర లేదంటున్నారు కదా. రైతులు కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నా, ఈ రైతు భరోసా లేకపోవడం.